లింగస్థలముండు రంగుగాను స్వాదిష్ట చక్రము సిద్ధలంబులు నర్ద చంద్రాకారమరియుండు బాబామా యారాలుండు పాటిల్లు నైష్టిక భక్తి నీరము జ్ఞానశక్తియుండు విమల విద్యుత్కాంతి వీణారవంబును నార్వేలాంసరు ప్రకటించంబుగ వికసిత పద్మమందు నీవు బ్రహ్మస్వరూపమై నిలచినావు రమ్య గుణధామ భద్రాదిరామ పరశురామ నరసింహదాస సంరక్షితవా. స్వాదిష్టాన చక్రమునకు గృహస్థానము 6 దళములు బాబా మా యారా లా 6 అక్షరములు అర్ధచంద్రాకారము జలభూతము విద్యుత్ కాంతి వీణానాదము నైష్టిక భక్తి ఇచ్ఛాశక్తి 6000 అంశాలు బ్రహ్మాధిపతి అయి ఉండును. అన్నవారం ఆధార చక్రం అయింది. అన్నింటికి ఒక ఆధారం భూమి ఉంటేనే సాము చేసినట్లు ఆధార చక్రము ద్వారా అన్ని చక్రములు ఉన్నాయి. ఇది స్వ అధిష్టాన చక్రము. స్వ అధిష్టానం అంటే సొంతము తన ఆధీనంలో ఉండేటటువంటిది. స్వ అంటే తాను తన ఆధీనంలో ఉంచుకునేటువంటి చక్రము స్వాధిష్టానం. ఆధారమైనటువంటి గుదస్థానముకు 2 అంగుళముల మీద లింగస్థానములను రంగుగాను స్వ అధిష్టాన చక్రము షడ్దళంబులు. షడ్దళంబులు అంటే షడ్ అంటే 6 దళములు. అర్ధచంద్రాకారం అమరి ఉండు బాబా మా యార లా ఇవి 6 దళములు. నైష్టిక భక్తి నిరతము జ్ఞానశక్తి ఉండు ఇచ్ఛాశక్తి పరగా ఉంది. ఇంకా దీంట్లో జ్ఞానశక్తి రాశారు, దీంట్లో ఇచ్ఛాశక్తి రాశారు. భావార్థం పద్యంలో ఏం రాసినారు? ఆధారమునకు 2 అంగుళం మీద లింగస్థలం నుండి రంగుగాను స్వాదిష్ట చక్రం షడ్దళంబులు అర్ధచంద్రుని ఆకారము జలము నుండు పాపాభామ యారల నుండు పాటిల్లు నైష్టిక భక్తి ఇచ్ఛాశక్తి పరగ నుండు విమల విద్యుత్ కాంతి. ఇక్కడ 2 భావంలో ఇచ్ఛాశక్తి ఉంది. ఇచ్ఛాశక్తి కరెక్ట్ కరమే. రోజు బుక్ అది వేరే వాళ్ళది శ్రీమాంపురం అది తప్పకుండా చదవరాదని చెప్పలేదా? స్వాధిష్టానము ఆధారం 2 అంగుళముల మీద 2 స్థలంబులు రంగుగాను స్వాదిష్ట చక్రము షడ్దళంబులు అర్ధచంద్రాకారం జలభూతం బాబా మా యారా లా 2 పాటిలు నైష్టిక భక్తి ఇచ్ఛాశక్తి పరగనుండు విమల విద్యుత్ కాంతి వీణారవంబును 6000 అంశాలు 4 ప్రకటితంబుగా వికసిత పద్మమందు నీవు బ్రహ్మస్వరూపమై నిలిచినావు. స్వాధిష్టానము అంటే దానికి తన అధీనములుగా ఉండేటటువంటిది. అందుకొరకే జీవుడు ఈ స్వాధిష్టానం అనేటువంటి చక్రం ఎట్లుంది ఇది అంటే 84 లక్షల జంతువులలో కాలానుగుణంగా సృష్టికి అభిముఖమై ఉంది, మానవునికి ఇచ్ఛాభిముఖమై ఉంది. సర్వజీవకోట్లకి సృష్టి అభిముఖమై ఉంటే మానవునికి మాత్రమే ఇచ్ఛాభిముఖమై ఉంది. ఇచ్ఛ అంటే సంకల్పం. ఆ సంకల్పం 5 రకములు. ఒకటి రూపమును చూసి కూడా సంకల్పం కలుగుతుంది, శబ్దముని విని కూడా సంకల్పం కలుగుతుంది, స్పర్శని తాకి కూడా
సంకల్పం కలుగుతుంది, ఇచ్చ కలుగుతుంది. సువాసన సుగంధ ద్రవ్యముల వలన కూడా స్త్రీ ఇచ్చ కలుగుతుంది. అన్నిటికీ స్వాధిష్టాన చక్రం అనేటటువంటిది ఎక్కడైతుంది, ఆధారం అనేటటువంటి దానికి 2 అంగుళములు పై భాగంలో ఇచ్ఛారూపం అనేటటువంటి శక్తి ద్వారా సదా అధోరూప పరిణామం చెందింది. ఆ ఇచ్చను ఊర్ధముఖంగా చేయాలని అంటారు. దీనిని నిజ ప్రబోధ విధానంలో చాలా చక్కగా రాసినారు అయ్యవారు. దాన్ని చదవండి. ఇది కేవలము చక్రం ఉండినటువంటి విధానాలు మాత్రమే దీంట్లో తెలియవస్తాయి. ఆధారం అంటే ఏమి, ఎక్కడ ఉంటుంది, దాని రంగులేమి, దానికి అంశాలన్నీ, ఏ టైం వరకు అది పనిచేస్తుంది అనేటటువంటి విషయము ఈ చక్ర భేదనంలో తారకంలో వస్తుంటుంది. కాబట్టి దీని విశిష్ట వివరణ ఏమప్ప అంటే నిజ ప్రబోధ విధానంలో అయ్యవారు చక్కగా రాసినారు. ఈ సంకల్ప శక్తి అనేటటువంటిది మానవునికి అధోరూపకంగా ఉండేటటువంటి దానిని ఊర్ధ్వరూపకంగా ఏ రూపకంగా పయనింపజేయాలా. ఎందుకంటే ఒక రాజయోగికే సాధ్యం ఇది. స్వాధిష్టానము రాజయోగి మాత్రమే సాధ్యం. ఎందుకు అంటే రాజయోగి ధర్మ పద్ధతిగా ఆచరిస్తున్నాడు కాబట్టి వాడిని ఆధీనం ఉంచుకునేదానికి వానికి మాత్రం సాధ్యమవుతుంది. దీన్ని అరికట్టాలని చెప్పి ఈ సంపర్కమే లేకుండా ఉండాలనేటువంటి బ్రహ్మచర్యులకు కానీ, అంశలకు కానీ, పరమహంసలకు కానీ, దండి మహాదండి అనేటటువంటి వాళ్ళకి కూడా తిప్పికొట్టింది. అందుకొరికే సృష్టి చేసేటటువంటి విశ్వామిత్రుడు కూడా స్వాధిష్టాన చక్రం ఆధీనం చేసుకుని నీకు చేతగాక మేనకి వలలో అనబడి ఒక బిడ్డని కానీ మరి జాగ్రత్త పొంది వరినమ్మ ఏమి నేను చేసింది అనేటటువంటి దానిని పరిత్యాగం చేసినాడు. అప్పుడే చరిత్ర చూస్తున్నాం కదా. మేనకి విశ్వామిత్రుడు అతనికి ఒక బిడ్డ పుట్టిన తర్వాత ఆ మాయలోనే అతన్ని గిరిపేసినారు. ఎందుకంటే ప్రపంచంలో కానీ పారమాంసములు కానీ మానవుడు సాధించాలి అంటే ఈ దేవతలకల్లా దేవుడైనటువంటి దేవేంద్రుడు, ఇంద్రుడు ఎప్పుడు వాడు ఆతంకం చేస్తుంటాడు. ఊర్ధముఖంగా పోయినటువంటి వాళ్ళని ఎవరిని పోనీ. ఎందుకంటే వాడికి ఒక భయం, నా యొక్క అధికారాన్ని పొందుతారని చెప్పి రాక్షసులను కానీ మానవులను కానీ దేవతలను కానీ యాగ ఉండిన వాళ్ళని ఆడనే భోగంలో ముంచేసేటటువంటి లక్షణము ఇంద్రునికి ఉంది. కాబట్టి ఇంద్రుడు అంటే ఏమి, ప్రతిదానికి ఒక ఇంద్రియం అని అంటున్నాము. కానీ ఏమిది, జ్ఞాన ఇంద్రియం, కర్మ ఇంద్రియం, అంతర ఇంద్రియం, ప్రాణ ఇంద్రియం, విషయ ఇంద్రియం. అన్నిటికీ ఇంద్రియం అనేటువంటి పేరు వచ్చింది కదా. ఇంద్రియం అంటే ఏమి, చక్రములు అంటే తిరుగుతుండవు అని అర్థం. చక్రం అంటే తిరుగుతుంది అని ఒక శబ్దం. చక్రం అంటే తిరుగుతుంది. దాని ఆకారము ఆధార చక్రము 4 దళముల పైన తిరుగుతుంది. ఇది స్వాధిష్టానము 6 దళముల పైన తిరుగుతుంది. 6 కోణాలు ఉండదు. షట్కోణం, అర్ధచంద్రాకారం అంటే పూర్ణత అనేటువంటి ఇచ్చలేదు. దీనికి పూర్వడిస్తుంది. అర్ధచంద్రకారం అంటే ఏమిటి అర్థము, ఇటు అర్థము అటు అర్థము ఉంది. దానిని పూర్ణము చూస్తే ఇటు పూర్ణము అటు పూర్ణమే. ఇదం పూర్ణం అదం పూర్ణం, అక్కడ కూడా పూర్ణమే ఇక్కడ కూడా పూర్ణమే. అందుకొరికి దాని వలన సృష్టి క్రమమునకు ఆధారమై ఉంది బ్రహ్మస్థానం అని కూడా దాన్ని పిలుస్తారు. స్వాధిష్టానం అంటే సృష్టి జరుగుతుంది. ప్రతి ఒక్కటి పుట్టేదానికి స్వాధిష్టానం, బ్రహ్మ సృష్టికర్త. మరి చక్రం ఆధార స్వాధిష్టానం ఉంటే బ్రహ్మముడు ఏ స్థానం ఉన్నాడు, సత్యలోకంలో ఉండడు. సృష్టి ఎక్కడ చేస్తున్నాడు అంటే అక్కడ ఉంటే సృష్టి జరగదు. జరుగుతుందా, దిగి రావాలా, భూలోకంకి వచ్చే సృష్టి చేయాలి. అందుకే నిరాకారంగా ఉన్నటువంటిది కూడా ఏ దాన్ని సృష్టి చేయడానికి చేత కాదు. మళ్ళీ దాన్ని ఆకారం పొందే సృష్టి చేయాలి. ప్రతి జీవి కూడా పుట్టినది మొదలు చేసుకుని సచ్చినంత వరకు ఒక ఆకారంతో నుండి వ్యవహారం చేస్తుంది. ఈ ఆకారంతో చేసినటువంటి వ్యవహారంలో వచ్చేటటువంటి కర్మఫలములు
పుణ్యఫలములను మోసుకొని పునర్గమనం అనేటువంటిది తిరుగుతుంది. అంటే ఎక్కడుండేవి లోకాలు ఇవి మనం తెలుసుకోవాలి. పుణ్యలోకాలు ఎక్కడ ఉండేవి, పాపలోకాలు ఎక్కడ ఉండేవి. వీటిని చతుర్దశ భవనములు అని పిలుస్తారు. ఇవన్నీ పరమాత్ముని యొక్క ఆధీనములు ఉండేవి, చతుర్దశ భవనములు. అయితే జీవుడు వ్యవహారం చేసేటటువంటి దానికి ఒక పిండాండం అనేటువంటిది, దీనికి ఒకటైన చక్రాలు అంటే బ్రహ్మాండం కూడా చక్రాలు ఉన్నాయి. పిండాండం నందు ఉండేటువంటి జీవచక్రాలు, జీవుని యందు ఉండేటువంటి ఆధార చక్రము, స్వాధిష్టానము, మణిపూరకము, అనావతము, విశుద్ధము, ఆగ్నేయం, శాస్త్రారం అని చెప్పి చక్రనేమో మానవుని యొక్క శరీరం అనందు తెలియజేస్తున్నారు. బ్రహ్మాండం అనేది ఎక్కడుండేది ఇవి? బ్రహ్మాండం నందు కూడా ఈశ్వరుడు ఉండడు కదా. ఈశ్వరుని చక్రములే పిండాండమునికి కారణభూతములుగా ఉన్నాయి. జీవుడు కార్యమైతే ఈశ్వరుడు కారణం. ఇప్పుడు భూతములు ఉన్నాయి. బ్రహ్మాండమునందు ఉండిన భూతముల యొక్క అంశములే పిండాండమునందు తన్మాత్రములుగా ఉన్నాయి. పృథ్వీంశములు అనేది ఏమేమైండవి, జలాంశములు ఏమేమైండవి, అగ్నింశములు ఏమైండవి తెలుసు కదా, సాంఖ్యం మీరు చదివినారు కదా. ఇప్పుడు తారకములో తన రకము కూడా తాను తెలుసుకోవాలి కాబట్టి బ్రహ్మాండంలో ఉండేటటువంటి ఆ ఈశ్వరుని యొక్క చక్రమును మనం తెలుసుకోవాలి. నువ్వు బ్రహ్మస్వరూపమై ఉండవు అంటుండవు. నువ్వు ఎవరు? నువ్వంటే నీవు బ్రహ్మస్వరూపమై ఉండవు. అర్థమైందా? నీవే బ్రహ్మస్వరూపమై ఉండవు. నీవే సృష్టి చేస్తుండవు, పుట్టిస్తుండవు. నీ ద్వారానే సృష్టి జరుగుతుంది. చచ్చిపోయిన దాని ద్వారా ఏదైనా సృష్టి జరుగుతుందా? బతికి ఉన్నటువంటి దాని ద్వారానే సృష్టి జరుగుతుంది. చచ్చిపోయిన దాని ద్వారా జరుగుతుంది. ఆకారం ఉండిన దాని ద్వారా ఏమైనా సృష్టి జరుగుతుందే? నిరాకారంగా ఉండిన దాని ద్వారా ఏమైనా సృష్టి జరుగుతుందే? మరి ఇంత ఆకారం ఉన్నటువంటి దాని ద్వారా సృష్టి జరుగుతుంది అంటున్నాము, నిరాకారం గురించి ధ్యానం చేస్తున్నాము. దాని నుండి ఏమైనా సృష్టి జరుగుతుందే? కాపాడుతుందే? ఎట్లా? అందుకే సగుణము నిర్గుణము అని, సాకారము నిరాకారం అని, వీటి రెండింటి యొక్క ఐక్యానుసంధానం అనేటటువంటిది మనం తెలుసుకోవడమే జ్ఞానం. అది నేను తెలుసుకున్నా ఉంది, తెలుసుకోకపోయినా ఉంది. నువ్వు ఎరిగినా జరుగుతుంది, నువ్వు ఎరగకున్నా జరుగుతుంది. నువ్వు తెలుసుకున్నా చచ్చిపోతావు, నువ్వు తెలియకుండా కూడా చచ్చిపోతావు. అయితే ఏమి ఇక్కడ వ్యత్యాసము? తెలుసుకునడం వలన దాని యొక్క సత్యాసత్యముల నిర్ణయం వలన భ్రాంతి పోతుంది, భయం పోతుంది. తెలియకుంటే భయము కలుగుతుంది. ఎనిసి వేస్తే ఇంత వేసినామని నిర్ణయం ఉంటుంది. ఎనవకుండా వేస్తే ఎంత వేసినావు, నీవే వేసినావు, నీకే తెలియదు. వేరే ఎవరేం వేయలేదు. నీ వద్ద నేను ముట్టనే కూడా పోయి వాడు ఎనిసి చేసినాడు బాయిల. ఇన్ని వేసినా కానీ వాడికి నిర్ణయం ఉంది. నీకు వేసినావు, వేసిన తర్వాత ఎన్ని వేసినావంటే దీనికే చెప్తారు. కడుపు కొలతలు ఏంటి, తెల్లవాళ్ళు కొలిసినాడు, రాత్రి పగలల్లో కొలిసినాడు, ఎన్ని అయినాడు అంటే తెలియదు అన్నాడు. కొలవలేదంటే కొలిసినాడు. ఎందుకు తెలియదు దీనికంటే కొలత ఎంతటిది అనేది తెలియలేదు. అసలు కొలిసేది ఎంతటిది అనేది, అది 50 షేర్ల కడవనా, 40 షేర్ల కడవనా, 32 షేర్ల కడవనా? కొన్ని తొనలో 32 షేర్ల కడవ తూము ఉండదు, 40 షేర్ల కడవ తూము ఉండదు, 50 షేర్ల కడవ తూము ఉండదు. ఎన్నో షేర్లకు తూమని ఒకరుంటే, 160 షేర్లకు తూము ఒకరంటే, 124 షేర్లకు తూమని ఒకరంటారు. ఎక్కడుంది 124 షేర్ల తూము? మీ ఆంధ్రలో ఎంత ఉంది తూము? కడవ ఎంత? 25 అంటే 2 కడలు అయితే 50 షేర్ల కడవ కదా మీది. మన కడవ ఎంత? 32. మరి 50 షేర్ల కడవ మీది, 32 షేర్ల కడవ మాది. 40 షేర్ల కడవ కావచ్చు, తమిళనాడులో ఉంది 160 షేర్లు. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకమైనటువంటి కొలతలు పెట్టుకున్నారు.
ఎట్లన్నా పెట్టుకుని ఆ కొలత పట్టి వాళ్ళు ఇన్నాయ తూమాయ ఇద్దుమాయ పందమాయ పుట్టడాయ అంటారు. మరి కొలత తెలియకుంటే కొలిసినారు, 200 సంచుల వరకు నింపినారు, కొలిసినారు, పోసినారు. ఎన్నాయంటే తెలియలేదు. ఏమి తెలియదు? దీనికే 8 బాకారం, 12 బాకారం అని గణితంలో 2 రకాల బాకారాలు వస్తాయి. 12 బాకారము సూర్యానికి సంబంధించినటువంటి సూర్య సిద్ధాంతము, 8కి బాకారము చంద్ర సిద్ధాంతం. గణితాలు 2 రకాలు వస్తాయి, చంద్ర సిద్ధాంతము, సూర్య సిద్ధాంతం. చెప్తున్నాడు సూర్య సిద్ధాంతము, చంద్రవంశం రెండింటి వల్లనే వస్తుంటుంది. కాబట్టి అవి 2 లెక్కలు ఉంటాయి. 8 నుండి బాకారము, 12 నుండి బాకారం. 12 బాకారం అంతా సూర్య సిద్ధాంతము, 8 బాకారం అంతా చంద్ర సిద్ధాంతం. ఒక లెక్క పెట్టుకుంటేనే మనకు తెలుస్తుంది. అట్లనే మనకేమైనా లెక్క ఉందా? ఎవడో కనిపెట్టి దీనికి ఇన్ని అంశాలని చెప్పి వాడు ఎట్లా ఉండొచ్చు దీన్ని. మనం 1 గంట నేను చూడండి, ఎందుకంటే ఆధారంకి జల్దీ గుర్తవుతుంది. 6 నోట్లు జల్దీ అవుతుంది. ఆధారంకి 6 నోట్లు అని చెప్పినారు కదా, మరి ఇది 6000 ఎనవాలంటే లేట్ అవుతుంది. ఇంకా దీని మీద వచ్చేటువంటిది కూడా అది మణిపురం కూడా 6000 వస్తుంది, విశుద్ధం కూడా 6000 వస్తుంది. మరి కంఠస్థానము బురుకుటికి 1000 వస్తాయి, శాస్త్రార్థం కూడా 1000 వస్తుంది. ఈ మూడింటికి 6,000 వస్తాయి. అంటే జీవుడు వ్యవహార స్థానంలో మూడింటిలోనే ఎక్కువ చేస్తుండడు అని అర్థమవుతుంది. స్వాధిష్టాన, మణిపుర, అన 18,000 జపాలు అయ్యే వరకు ఈ మూడింటిలోనే జరుగుతున్నాడు. కానీ విసర్జన క్రియకి మాత్రమే 600 అంశ. అయితే ఈ స్వాధిష్టాన చక్రం నందు సృష్టికి మాత్రమే క్రయోన్ముఖమైతే సృష్టి కార్యం అంటే ఇప్పుడు జీవాలు ఉన్నాయి, కుక్కలు ఉన్నాయి, పశువులు ఉన్నాయి, ఎదకొచ్చినప్పుడు మాత్రమే సృష్టి కార్యం చేస్తుంటాయి. మన మానవుడు ఎప్పుడు స్వాధిష్టానం మీదనే ఉంటుంది. చెయ్యంత పుట్టినప్పటి నుండి సత్య వరకు కూడా మన లక్ష్యం అంతా అధ్రూప పరిణామంలో ఉంటుంది. అయినా దాని స్వాధీనం లేదు. మరి లక్ష్యము అక్కడే ఉంది, వ్యవహారం అక్కడే ఉంది, కానీ స్వాధిష్టానం లేదు. తన స్వాధీనంలా లేదు, కంట్రోల్ లేదు. ఉందా? ఆపుకునే శక్తి ఉందా? ఈ చలనం ఆపుకునే శక్తి ఉందా? పేరేమో తన స్వాధీనం ఉంది అని చెప్పినారు. ఇచ్చా శక్తి అని కూడా చెప్పినారు. మరి నీ ఇచ్చా ప్రకారంగానే నీ ఆధీనంలో ఉందా? నువ్వు సంకల్పం చేస్తే మాత్రమే వ్యవహారం జరగాల. నీ సంకల్పం లేకుంటే. కానీ దీంట్లో 3 భాగాలు చేసినారు. ఒకటి మలమూత్ర విసర్జన నీ సంకల్పం వల్ల జరగదు, అది క్రియారూపకంగానే జరుగుతుంది. కానీ నీ ఇచ్చ అనేటువంటిది ఏదైతే ఉందో స్పర్శ తగిలితేనే చలనం వచ్చేస్తుంది, రూపం చూస్తేనే చలనం వచ్చేస్తుంది, సంకల్పిస్తేనే చలనం వచ్చేస్తుంది. దానికి 5 విధాలుగా అధోరూప పరిణామం ఎందు నీ ఇచ్చని దానిని వాడుకుంటుండవు. అదే ఇచ్చని ఊర్ధ్వరూపకంగా వాడుకో. నీ సంకల్పం చేసినావు, ఇప్పుడు తయారైంది బండి, ప్రజాపతి తయారైంటాడు. మరి నీ సంకల్పం చేసి వద్దు అని చెప్పి డిస్పెడితే లేకుండా ఉండాలి, ఉంటుందా? అందుకే ఇది రాజయోగి సాధ్యం అని చెప్తున్నారు. సంసారం సాధ్యము, సన్నాసులకు సాధ్యం కాదు అన్నారు. ఎందుకంటే ఇది నీ ఆధీనం ఉంది కదా. ఇప్పుడు నీ భార్య ఉంది, మరి ఇప్పుడు నీకు సంకల్పం వచ్చినప్పుడు దాన్ని వద్దు అని చెప్పి ఆపుకునే దానికి ఏమైనా నీ ఇచ్చలో ఉందా? ఒకవేళ వాళ్ళు వచ్చి మీద పడినప్పుడు కూడా నీకు చలనం లేకుండా ఉండేటటువంటి నీ ఇచ్చ ఉందా? చక్ర స్వాధీనం. అయితే సాధిస్తే ఏమైనా ఉపయోగం ఉంది అని అంటే ఏం ఉపయోగం లేదు. శరీరం కంట్రోల్ చేసుకునే ఉపయోగం ఉంటుంది. యోగం కూడా అంతే, ప్రాణాన్ని
రక్షింపుకునేటటువంటి దానికి యోగం. యోగ చిత్త నిరోధ, వ్యాయామము ఆరోగ్యంలో కొరికి. మరి ఇవన్నీ ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి, ఆదిశక్తి, పరశక్తి ఇవి ఏమిటికి ఉపయోగం అవుతుందంటే రక్షణ క్రియ. అది అధోపతనం పోయేటటువంటి దాన్ని ఆపుకునేటటువంటిది, రక్షించుకునేటటువంటిది నీ అందే ఉంది. నిన్ను నీవు ఉద్ధరించుకోవచ్చు, నాశనం చేసుకోవచ్చు. అర్థమవుతుందా? దీనికి ఇచ్ఛారూప రసనేంద్రియము అని రాసిన రాయవారు నిజ ప్రబోధ విధానంలో. ఇచ్ఛారూప రసనేంద్రియం, ఇచ్ఛారూప రసనేంద్రియములు, ఇచ్ఛారూప జీవేంద్రియము, ఇచ్ఛారూప శబ్దేంద్రియము, ఇచ్ఛారూప స్పర్శేంద్రియము. ఇచ్ఛ 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 అందుకే నీ ఇచ్ఛ ఏదైతే ఉందో ఇవన్నిటి మీద నీవు అధికారం చెలాయిస్తుండవో, వీటిని ఉపయోగం చేసుకుంటుండవు కదా. ఏ రూపకంగా అయితే ఉపయోగం చేసుకుంటావు ఆ రూపకంగానే లయం చేసుకునేటటువంటిది కూడా నీ ఆధీనంలో ఉండాలి కదా. ఉందే? అది లేకనే ఈరోజు ఏమైపోతుంది అంటే పశువుల కంటే హీనమైనటువంటి స్థితికి వచ్చింది. వాయు వరుసలు పోయింది, తల్లి పిల్లనిది పోయింది, చిన్న పెద్దనిది పోయింది. ఆ కామం వలన ఏం జరుగుతుంది జగత్తులా? స్వాధిష్టాన చక్రం వలన ఏమైంది? ఈ వయసు పిల్లలు అనేది కూడా లేకుండగా, ఇది ముసిలిగా అనేటువంటిది కూడా లేకుండగా, దీనికి ఏడుచుండగా అనేది కూడా లేకుండగా ఏమవుతుంది? శరీరం ఏం చేసుకుంటుండరు? క్షణిక సుఖం కొరకే ఏం చేసుకుంటుండరు తెలుసు. ఇదంతా క్షణిక సుఖం అనేది తెలుసు. తెలిసి కూడా దీన్ని ఏం చేస్తున్నాం? ఈ చక్రం ఎట్లా ఆడుకుంటున్నాం? ప్రపంచంలో లేనటువంటి ప్రతి జీవి సృష్టి అనుగుణంగా వర్తిస్తుంది కదా. మరి మానవుడు ఎందుకు అట్లా వర్తించడం లేదు? జ్ఞానం ఉంది కదా దీనికి, తెలివి. అన్ని జీవుల కంటే గొప్ప తెలివి ఉంది కదా. గొప్ప తెలివి కలిగిన మానవుడు ఏ రూపంగా ఉపయోగిస్తున్నాడు దాన్ని? కొందరు పిచ్చోళ్ళు అయిపోయినారు. దీన్ని తలకాయలు కూడా చెడిపోయింది. ఏమిటంటే ఇచ్ఛారూప రసనేంద్రియం వల్లని పాగాలైపోయినారు, పరిత్యాగం కూడా చేస్తున్నారు. తన అధీనం కానప్పుడు ఏమవుతుంది? ఇది అధోపతనం అవుతుంది. కొన్ని ఇచ్ఛా రూపకంగా దానిని నెరవేర్చుకుంటేనేమో శరీర పతనం అయిపోతుంది. ఇచ్చ నెరవేరకపోతేనేమో పికలైపోతుంది. దీనిని ఏమన్నారు? కోరుట కామంబు కోరిన అర్థంబు కొనసాగుకుంటే క్రోధంబు వచ్చిన వదులుకుంటే ఇవన్నీ వచ్చేస్తున్నాయి. ఇప్పుడు పిక్క శరీర నాశనం, మనసు నాశనం, నిమిషం కూడా శాంతి లేదు. ఇది మొట్టమొదట స్వాధిష్టాన చక్రం ఎవరు స్వాధీనంలో ఉందో వానికి పరమశాంతి దొరుకుతుంది అని అనుకో. ఇప్పుడు ఇల్లు ఇడిచి సంసారి ఇడిచిపోయే అవసరం లేదు, సన్నాసి వేషం కట్టుకునే అవసరం లేదు. అవసరమా? ఎందుకు తీసుకెళ్ళిపోతున్నాడు సంసారంని? ఎందుకు వచ్చింది విరక్తి? ఆధీనం లేక. మరి ఆధీనం ఉండినవాడు 12,000 భామల మధ్యన ఉండిన కూడా పరమ పురుషుడు అనిపించుకునే కృష్ణుడు. 12,000 భామలు తెలిసిన చరిత్ర చదివినారా లేదా? 16,000 గోపికా స్త్రీలు. ఉత్తమ పురుషుడు, పురుషుల్లో పుణ్య పురుషుడు, ఉత్తమ పురుషుడు, పురుషోత్తముడు. వానికి ఎందుకు ఆ రూపకంగా పురుషోత్తమ అనేటువంటి పేరు వచ్చింది? వానికి ఎందుకు వచ్చింది? ఇవన్నీ కూడా సాధనములు ఎందుకు కొరకు చేసినాయి అంటే సిద్ధుల కొరకు, తన ఆధీనముల కొరకే. కానీ మానవుడు ఇవన్నీ అవసరమా అంటే లేదు. ఇచ్చ అనేటటువంటిది నీకు ఎట్లయితే కలిగి దాన్ని వర్తింపజేస్తున్నావు, అదే ఇచ్చ ద్వారా దానిని నివర్తింపజేసుకునేటటువంటి లక్షణం కూడా తెచ్చుకుండాలి. ఎందుకంటే ఒకటి సృష్టించే శక్తి ఉంది అన్నాక దాన్ని రక్షించే శక్తి కూడా ఉండాలి. రక్షించే శక్తి ఉంటే దాన్ని లయపరిచే శక్తి కూడా ఉండాలి. ఆ 3 శక్తులు ఉన్నప్పుడే త్రిమూర్తాత్మక స్వరూపము నీవు తెలుసుకుంటావు. దానికంటే అది కూడా అనేటువంటి మాట నీకు అర్థమవుతుంది. సృష్టించే శక్తి ఉంది కానీ రక్షించే శక్తి లేదు, లయపరిచే శక్తి లేదు. కాలు పుట్టించేటట్టే అంటున్నారు. మామూలు ప్రపంచాన్ని కూడా ఎవడు పుట్టిమనండి నిన్న ఇంతమందిని అభివృద్ధి చేసుకున్నాలా? ఇప్పుడు గవర్నమెంట్ ఇవన్నీ వచ్చినావు కదా, అప్పుడంటే లేకుండే, ఇప్పుడు లేవా? ఆధీనం పెట్టుకున్నాలా? ఆధీనం కొరికే
ఆపరేషన్లు ఎందుకు చేసుకుంటారు? ఆపరేషన్ ఎందుకు చేసుకుంటారు? స్వాధిష్టాన ఆధీనం లేకనే. ఎందుకంటే ఇట్లా అయినప్పుడల్లా కలిగితే మళ్ళీ అవుతారు, పిల్లలు అవుతారు. ఇవ్వడం దక్కలేదు. అది కూడా ఏం చేయాలి? ఇప్పుడు మానవుని యొక్క విజ్ఞానం పెరిగిపోయింది కాబట్టి ఏం చేసినాడు అంటే ఆ సృష్టికి మూల పదార్థం ఏదైతుందో దాన్ని కనిపించేసి ఇట్లా అన్ని వ్యవహారాలు చేస్తున్నాడు. కానీ ఉపయోగం ఏమైంది? దానివలన సృష్టి చేసేటటువంటి శక్తి ఉండినా సృష్టి కాకుండా పోయింది. వ్యవహారం జరిగింది, కుటుంబం జరిగింది, సంసారం జరిగింది, సంతోషం జరిగింది. కానీ సృష్టిగా ఏదైతే బీజరూపకంగా అది నిర్వీర్యమైపోయింది, అది నాశనం అయిపోయింది. దాని మూలాన్ని కనుక్కున్నాడు, ఏ దాని వల్ల సృష్టి జరుగుతుందని చెప్పి దాన్ని తీసేసినాడు. కానీ దానిని తీసేసినాడే కానీ దీనిని తీసేయడానికి కాదు. చింతచెట్టు ముసలిదాన్ని కూడా పులుపు సాయలేదు అన్నట్లు కోరిక మాత్రం సాయలే. సత్యనా? యజ్ఞములో నెయ్యి పోసినట్లు ఎన్ని అనుభవిస్తే కూడా ఈయనకి తీరిందే. జీవితాంతం శరీరం నశ్వరమయ్యే వరకు కూడా చేసినప్పటికైనా కూడా కోరిక తీరలేదు. అందువరకు పరమాత్మ పద్ధతి ఎట్లా జరుగుతుంది దీనిని మొదలు తెలుసుకో. నీ రకము తారకం మనశుద్ధి కారకం. ఈ చక్రం ఎట్లా జరుగుతుంది, పరమాత్మ ఎట్లా ఇది నడిపిస్తున్నాడు అంటే ఆధార చక్రమైనటువంటి దాని విసర్జన క్రియ, స్వాధిష్టాన చక్రం అనేటటువంటిది సృష్టి క్రియ. అది విసర్జన క్రియ, ఇది సృష్టి క్రియ. ఇక్కడనే ఉండదు రెండు, సృష్టి విసర్జన. ఎక్కడ పుడుతుందో అక్కడ వస్తుంది. పుట్టుక ఎక్కడుందో సావు కూడా అక్కడే ఉంది. నిద్ర ఎక్కడుందో మేలకు అక్కడే ఉంది. నేను ఎక్కడుందో మేను అక్కడే ఉంది. జ్ఞానం ఎక్కడుందో అజ్ఞానం అక్కడే ఉంది. ఒకటి తెలిస్తే అవి అన్నీ తెలుస్తుంది. ఏక విజ్ఞానేన సర్వ విజ్ఞానం భవతి. ఏ ఒకదాన్ని తెలుసుకుంటే ఇంకొకదాన్ని తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అందుకని మూలంలో తెలుసుకుంటే ముగిసిపోయింది కథ. మూలం తెలియకుంటే పక్కలు ఎన్ని తెలుసుకుని కూడా నిష్ప్రయోజనమే. అందుకని ఒక్క ఆత్మను తెలుసుకోవాలంటే ఆత్మ పరిణామ రూపము చెందినటువంటి పదార్థము ద్వారానే పోవాలా, లేదా ఆత్మను ఉంటేనే పరిణామంకి రావాలి. దీన్నే ఊర్ధమూల అధశాఖ, అధోమూల ఊర్ధు శాఖ. అధో రూపము నుండి ఊర్ధు రూపం కన్నా పయనించు, లేక ఊర్ధు రూపకంగా ఉండి అధో రూపం కన్నా రా. అది వచ్చింది అధో రూపంకి. అయితే ఉత్తమం ఏమి అంటే అధో నుండి ఊర్ధుకు పయనింపడమే ఉత్తమం. ఈ ఊర్ధు నుండి మళ్ళీ అధోకి పయనించి వచ్చింది కాబట్టి మళ్ళీ పయనించే అవసరం లేదు, తెలుసుకోవడమే. నీవు దాని యొక్క మార్గముని తెలుసుకోవడమే, సాధించడం ఏమీ లేదు. కాబట్టి ఇది స్వాధీనం ఉండినటువంటి పద్ధతి ఎట్లుంది అంటే స్వ అధిష్టానము అంటే నేను దానిపైన ఉండినప్పుడే వ్యవహారం జరుగుతుండేది. నేను అనేది లేకుంటే వ్యవహారం లేదు. అధిష్ఠించినప్పుడు మాత్రమే అంటే అధిష్టాము అనేటువంటి తెలవాల. స్వ అధిష్టానం, అధిష్టాన చైతన్యం. అధిష్ఠించడం అంటే దానిపైన అధికారం నడపడం. డ్రైవర్గా ఉంటేనే గాడి నడుస్తుంది, డ్రైవర్ లేకుండా గాడి నడుస్తుంది. డ్రైవర్ లేకుండా కూడా నడుస్తుంది. ఇప్పుడు ఆటోమేటిక్గా అతను పెట్టినాడు రిమోట్. అయినా దానిని కూడా రిమోట్స్ని కూడా ఇంకొకటి నడిపేవాడు. ఏ దాని ద్వారా నడిపినా, దాంట్లో ఉండి నడిపినా, బయట ఉండి నడిపినా ఒక నడిపేవాడు మాత్రం అవసరం. కారణ బ్రహ్మము, కారణం లేని కార్యము కసగదు. దీనికి స్వాధిష్టానమని, గుణ్యస్థానమని, బాబా మా యారా అలా అనేటువంటి షడ్దళములని దీనిని కనిపెట్టి సంగీత విజ్ఞానులంతా సా రీ గా మా పా దా ని స అనేటటువంటి 7 అక్షరాలు ఈ సప్త చక్రాల మీద బట్టి తీసినారు. సకారం ఆధార చక్రము, రకారము స్వాధిష్టాన చక్రము. మీరు తీయండి, ఇవన్నీ చక్రాలు లేని అక్షరాలను కొట్టండి, మీకు సరిగా 10 నిమిషాలలో కొత్త అయిపోతుంది.
ఈ 7 అక్షరముల ద్వారానే అన్ని రాగములకి పేటి వంచుతున్నారు కదా. ఎన్ని ఉన్నాయి, ఎన్ని పాటలు కావాలంటే అన్ని పాటలకి ఆ ఒక్క 7 నేను జరుగుతుండగా ఏమైనా వేరే జరుగుతుండగా. మరి ఇప్పుడు ఎన్ని వ్యవహారాలు జరిగినప్పటికీ ఈ సప్త చక్రాల ద్వారానే జరుగుతుండగా ఏమిటిలో జరుగుతుండే. మరి ఇప్పుడు తెలుసుకోవాలన్నా లేదా? తెలుసుకొని ఒకటి నేను వాంతర్నికి రావాలి కూడా. ఓకే, తెలుసుకుంటే లాభం లేదు. అలా ఏం పాట పాడుతున్నాడో ఆ 7 తిప్పుతున్నాడు. ఆ పాట అయినా పాడని ఆ పాటలకినే అది శబ్దం పలికిస్తున్నాడు. పలుకుతుందే లేదా? కానీ ఎన్ని ఉండదు అట్లా. ఈ 52 అక్షరాలకి కూడా ఈ చక్రాలు స్వాధిష్టానము అంటే 52 అక్షరములకి 6 చక్రాలు ఆధారంగా ఉంటాయి. అంత్యచక్రమైనటువంటి ఆధార చక్రము, ఊర్ధ చక్రమైనటువంటి సహస్రారము, ఇవి 2 లింకులు ఉన్నాయి. ఈ మధ్య నుండి 5 చక్రాల ద్వారా వ్యవహారం జరుగుతుంది. ఇక్కడ కడకి ఇది, అక్కడ కడకి అది ఉండేది. మధ్యన 5 చక్రాలు అయింది వ్యవహారం జరుగుతుంది. స్వాధిష్టానము, మణిపురము, అనాహతము, విశుద్ధము, అగ్ని. అంత్యచక్రము ఊర్ధస్థానము, అదో చక్రం ఆధారం. అదో ఊర్ధు పరిణామము, అంశ సంచారం. అదో ఊర్ధు, అదో ఊర్ధు పరిణామమే అంశ సంచారం. ఈ అంశని ఎవరైతే స్వాధిష్టాన చక్రమునందు తన స్వాధీనపరుచుకుంటారో వాళ్ళు ఇచ్ఛ అనేటటువంటి వాళ్ళ ఆధీనంలో ఉంటుంది. వాళ్ళ సంకల్ప శక్తి నెరవేరుతుంది. వాళ్ళు ఏమి సంకల్పిస్తుంటారో అది నెరవేరే వరకు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ ఆధీనంలో ఉంది. ఈ శక్తులను ఆధీనపరుచుకొని లోకాన్ని, ఇప్పుడు పాటలు పాడరు, గాయత్రి మంత్రం అనేటటువంటిది ఆధార చక్రము, స్వాధిష్టాన చక్రము, మణిపూర చక్రము, అనాహుతము, విశుద్ధము, ఇవి 5 చక్రాలు కలిస్తే గాయత్రి. ఈ 3టికి ఆధారంగా ఉండేటటువంటిది మణిపూరం, స్వాధిష్టానం నుండి అనాహుతం వరకు. 3 అంటే 3 చక్రములు, 6,6,000, 18,000 అంశ. ఈ 18 అక్షరములతోనే గాయత్రి. 24 లక్షలు. 18 6 ఎంత? 24. 6 గడములు షట్చక్రం లేదా? ఆధారం అది. ఈ 18 స్వాధిష్టానం. ఈ 24 అక్షరముల యొక్క మాలని గాయత్రి. ఓం భూర్ భూత్ స్వహ తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. దీనిని వ్యాప్తం చేసినప్పుడు దీన్ని ఎవరు సృష్టించినారు? ఈ మంత్రం అంటే విశ్వామిత్రుడు. ఈ గాయత్రిని ఎవరు సృష్టించినారు? విశ్వామిత్రుడు. వానికి గాయత్రి ఆధీనమై ఉండే, స్వాధీనమై ఉండే. అందుకే వాడు సృష్టికి ప్రతి సృష్టి చేసే శక్తిని సంపాదించే విశ్వామిత్రుడు. గాయత్రి వాడు ఎట్లా ఆడిపిస్తే అట్లా ఆడింది. గాయత్రి అంటే మూల ప్రకృతి. మూల ప్రకృతి అంటే 24 ఇంద్రియములే గాయత్రి. భద్రాద్రి స్థితిలో రాసినాడు, ఇది ప్రకృతి, ఇది చరం, ఇది చరం. ఇక్కడ ఒక జ్ఞానమును తీసేస్తే 24 తత్వములు ఎవరి అధీనంలో ఉండవో వాళ్ళు సృష్టికి ప్రతి సృష్టి శక్తి, వశీకరణ శక్తి. వీటికి పంచశక్తులు ఉండవు: స్తంభన, మోహన, మారణ, ఉచ్చాటన, ఆకర్షణ. ఈ 5 శక్తులు ఎక్కడెక్కడ ఉండవు అంటే స్తంభన శక్తి ఆధారము, మోహన శక్తి స్వాధిష్టానము, మారణ శక్తి మణిపూరకము, ఉచ్చాటన శక్తి హృదయస్థానము అనాహతము, మరి ఆకర్షణ శక్తి కంఠము విశుద్ధము. ప్రశుద్ధముగా ఉండిన వాళ్ళకి అది ఆకర్షింపబడుతుంది. ఏదైనా ఆకర్షింపబడాలంటే శృంగారం. ఈ పంచశక్తి. వీటికి క్రియలు, వీటికి మంత్రములు. ఇవి కనిపెట్టి మనకి 24 అక్షరముల మంత్రము గాయత్రి అని, రకారము మకారం అనేటటువంటి 2 రామ అనేటువంటిది
అంశ మంత్రమని, హం సోహం 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 అనేటువంటిది కూడా ఈ చక్రాల యందు జరిగేటువంటి అంశకు చెప్పినటువంటి మంత్రమే. ఇది తనకు తానే జరిగేటటువంటిది, మనస్సు దాని యందు లగ్నపరిచి జరిపేటటువంటిది, మనసు లేకుండా కూడా తనకు తానే అనేటటువంటిది అజప గాయత్రి. గాయత్రిలోనే అజప గాయత్రి, జప గాయత్రి, సంకల్ప గాయత్రి, ఎన్ని గాయత్రులు ఉన్నాయి? అదే అవి 5 25 తత్వాలకు ఆధారం. సంకల్ప గాయత్రి, అజప గాయత్రి, శబ్ద గాయత్రి, ఇవి 5 25 వశం చేసుకునేటువంటి వాడు విశ్వామిత్రుడు. సృష్టికి ప్రతిష్ఠించే శక్తి వచ్చింది. ఎందువల్ల వచ్చిందంటే ఈ స్వాధిష్టాన చక్రం అనేటటువంటి దాని ద్వారా పడిపోయినాడు ఒకప్పుడు. ఎప్పుడు పడిపోయినాడు? మేనకి తపస్సు మగ్నమైనప్పుడు ఈ ఇంద్రాది దేవతలంతా కలిసి ఆ తపోభగ్నం చేసినారు. చేసి దాని యందు నాశనం అయిపోయింది, సృష్టి అయిపోయింది. వలలో చిక్కినాడు. తక్షణమే మేల్కొన్నాడు. ఎందుకు మేల్కొన్నాడంటే ఈ గాయత్రి అనేటటువంటి జ్ఞానం అనేటటువంటిది, గాయత్రి అంటే జ్ఞానమే, జ్ఞానశక్తే. గాయత్రికి 5 ముఖములు ఉంటాయి. ఆ యొక్క శక్తి తనకు ఉంది కాబట్టి తక్షణమే మేల్కొని ఆ స్వాధిష్టానాన్ని మళ్ళా తన ఆధీనంలో చేసుకొని సృష్టి ప్రతిష్ఠించే శక్తి సంపాదించినాడు. అంతకు మొదలు లేదు. స్వర్గానికి త్రిశంకు స్వర్గము సృష్టించారు. పరమాత్మను సృష్టి అంతా ప్రకృతిలో ఎంత ఉందో పరమాత్మలో అంత ఉంది. దానికి దీన్ని ఏమన్నారంటే యథా పిండాండం తథా బ్రహ్మాండం. ఆ బ్రహ్మాండంలో ఏ శక్తులు ఉండవో, ఏ మహిమమాత్రులు ఉండవో అవన్నీ కూడా పిండాండమునందు ఉంటాయి. అయితే అది సహజంగా జరిగేటటువంటి లక్షణములు వేరే, తాను స్వయముగా దాన్ని సాధించి సంపాదించుకునేటువంటి లక్షణములు వేరే. దైవికంగా సహజంగా జరుగుతుండయి, నీకు తెలియకుండానే జరుగుతుండదు. నీ స్వాధీనపరుచుకొని జరిపేటటువంటిది మంత్రశక్తి. దానిని క్రియారూపకంగా తీసుకొని పోతే క్రియాశక్తి అవుతుంది, జపరూపంగా తీసుకుపోతే మంత్రశక్తి అవుతుంది, సంకల్ప రూపంగా తీసుకుపోతే జ్ఞానశక్తి అవుతుంది. తన యొక్క సంపాదించినటువంటి గుర్తులో మెలిగిపోతే దానిని ఆదిశక్తి అవుతుంది. పరావాగ్రూపకంగా ఉండేటువంటి దానికి పరాశక్తి. పంచశక్తులు ఇవన్నీ కూడా ఎందుకు తెలుసుకోవాలి మనం? ఇవన్నీ చక్రాలంటే ఈ అంశం అనేటువంటి ప్రాణము, ఇవన్నీ ఆధారము, ఏ స్థానాలు ఏందో అంటే సంచరిస్తుందనేటువంటి దాన్ని రాజయోగ ధర్మం కాబట్టి సర్వము తెలిసి ఉండాల. మీరేం సంపాదించినది లేదు, ఇక్కడ సాధించేది లేదు. అది నడుస్తుందే లేదని నేను చూసుకోవడమే, సరి చూసుకోవడమే. పెద్దలు రాసినటువంటిది నా యందు ఉందా లేదా, జరుగుతుందా లేదా, అది నడుస్తుందా లేదా, నేను దాని పద్ధతిగా నేనున్నానా, నా పద్ధతికి దాన్ని మలుచుకున్నాను. ఎందుకంటే మానవుడు అజ్ఞాన దశ ఎందు ఉన్నాడు అన్నారు కాబట్టి అధోరూప పరిణామం నందు ప్రకృతికి వశమై ప్రకృతి ఎట్లా ఆడిస్తుందో అట్లా ఆడుతున్నాడు. మరి ప్రకృతిని తన ఆధీనం పట్టుకుంటే, ఎందుకంటే పురుషుడు లేని ప్రకృతి కానీ ప్రకృతి లేని పురుషుడు కానీ లేరు. ఇది మొదలు తెలుసుకోవాలి. అంశ సంచారము, నీవు లేనిది జరగదు, అది లేనిది నీవు లేవు, నీవు లేనిది అది లేదు. మన తత్వాల్లో దాంట్లో వచ్చింది చూడు, హంసతోడనే రాకపోకడ హంసపోయిన నీరు బ్రతుకు అంత్యమా ఉంటుంది. నీ బ్రతుకంతా హంసతోనే రాకపోకడ, హంస పోయితే అంత్యమవుతుంది. కాబట్టి నీ బ్రతుకుకి ఆధారమైనటువంటి అంశ ఏ రూపంగా నీ సంచారం చేస్తుంది అని తెలుసుకోవడమే ఆధార చక్రం అయింది. ఇప్పుడు రేపు మణిపూరకం జ్ఞానశక్తి. మరి తల్లి నుండి నీవు విడుదలయ్యి ప్రాణం ఏ రూపకంగా, తల్లి ప్రాణము తల్లికే, పిల్ల ప్రాణం పిల్లకి ఏ రూపకంగా అవుతుంది సృష్టిలో, మణిపూరక చక్రం అని వెలుగుతుంది. దానికే నాభిస్థానం అని. నువ్వు సచేతప్పుడు కూడా మణిపూరక చక్రం విడుదలైతేనే నీకు మరణం అవుతుంది, కానీ లేకుంటే మరణం కాదు. నాభిచ్ఛేదనము కావాలా, నీకు మరణం కావాలా. నీ పుట్టుకకు కూడా నాభిచ్ఛేదనమే, నీ మరణానికి కూడా నాభిచ్ఛేదనమే. అందుకే నిన్న నువ్వు తెలుసుకునే దాని కొరికే ఇన్ని విచారాలు.